Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. ఈరోజు అకౌంటింగ్ స్టాండర్డ్ 108 గురించి మాట్లాడదాం. 108 దేని గురించి మాట్లాడుతుంది? ఆపరేటింగ్ సెగ్మెంట్స్ గురించి మాట్లాడుతుంది. ఆపరేటింగ్ సెగ్మెంట్ అంటే ఏంటి అంటే కనుక సింపుల్గా చెప్తాను. సపోజ్ మనకు పెద్ద బిజినెస్ ఉంది. ఆ బిజినెస్లో చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సపోజ్ హిందుస్థాన్ లీవర్ లిమిటెడ్ తీసుకోండి, ప్రాక్టర్ అండ్ గ్యాంబ్లర్ తీసుకోండి, లేకపోతే రిలయన్స్ తీసుకోండి. వీళ్ళకి చాలా బిజినెస్లు ఉంటాయి కదా. అన్ని బిజినెస్లు హ్యాండిల్ చేయడం చాలా కష్టం. కాబట్టి ఈ ఆపరేటింగ్ సెగ్మెంట్స్కి వెళ్తారు. ఆపరేటింగ్ సెగ్మెంట్ అంటే ఏమీ లేదు, జియోగ్రాఫికల్ వైజ్గా అంటే అది ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో ఉందో జియోగ్రాఫికల్ సెగ్మెంటేషన్, జియోగ్రాఫికల్ వైజ్గా అండ్ వాళ్ళకు వచ్చే ఇన్కమ్, ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ ఆల్సో బేస్డ్ ఆన్ ద ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ ఇవన్నీ చూసుకొని సెగ్మెంట్స్ చేస్తారన్నమాట. ఆపరేటింగ్ సెగ్మెంట్స్ అంటే భాగాలుగా, డిఫరెంట్ భాగాలుగా చేసి పెడతారు. దీన్ని ఆపరేటింగ్ సెగ్మెంట్స్ అంటారు. ఇట్లా ఆపరేటింగ్ సెగ్మెంట్స్ చేయడం వలన ఏమవుతుందంటే వీళ్ళకి కొంచెం హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అరే ఈ సెగ్మెంట్ నుంచి ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ నుంచి ఇంత లాస్ వచ్చింది, ఇది ఇట్లా నడుస్తుంది, దీని పరిస్థితి ఇది, దాన్ని బట్టి వాళ్ళు సరి అయిన యాక్షన్ తీసుకోవడము, దాని మీద ఫోకస్ చేయడం, ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చేస్తుంది కదా ఆర్గనైజేషన్ మీద. అందుకని ఆపరేటింగ్ సెగ్మెంట్ 108లో డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా? దీని గురించి ఏంటి అంటే ఒక 2 లైన్లో అర్థం చేసుకుందాం. ఆపరేటింగ్ సెగ్మెంట్స్ అంటే ఏంటి అంటే, ఆపరేటింగ్ సెగ్మెంట్స్ రిఫర్స్, దీని ఆపరేటింగ్ సెగ్మెంట్స్ని సెగ్మెంటల్ రిపోర్టింగ్ అని కూడా అంటారు. సెగ్మెంటల్ రిపోర్టింగ్ ఆర్ ఆపరేటింగ్ సెగ్మెంట్. ఆపరేటింగ్ సెగ్మెంట్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఎక్కువ వాడతాము. ఇది కొన్నిసార్లు మీరు వింటే కనుక భయపడొద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది ఇదే అని గుర్తుపట్టుకోవడం కోసం రాశాను. సరే, ఇది ఏం చేస్తుందంటే ఆపరేటింగ్ సెగ్మెంట్ రిఫర్స్ టు ద జియోగ్రాఫికల్ సెగ్మెంటేషన్ ఆఫ్ ఎ బిజినెస్ యూనిట్. ఈ ఆపరేటింగ్ సెగ్మెంట్ దేని గురించి మాట్లాడుతుంది అంటే జియోగ్రాఫికల్ సెగ్మెంటేషన్ అంటే ప్రాంతాలను బట్టి. సపోజ్ ఇండియాలో చాలా పెద్ద బిజినెస్లు ఉన్నాయి. ఢిల్లీ బిజినెస్ ఇది ఇక్కడ ఉంది, కోల్కతా అక్కడ, హైదరాబాద్ ఇక్కడ, మేము ఇంకా లేకపోతే చెన్నై అక్కడ అని చెప్పేసి అట్లా జియోగ్రాఫికల్ సెగ్మెంటేషన్ ఆఫ్ బిజినెస్ యూనిట్ వాళ్ళకి హ్యాండిల్ చేయడం ఈజీ కదా. సో ఆపరేషనల్ ఆర్ ఆపరేటింగ్ సెగ్మెంట్ రిఫర్స్ టు ద జియోగ్రాఫికల్ సెగ్మెంటేషన్ ఆఫ్ ఏ బిజినెస్ యూనిట్. ఇంకా ది ఆర్గనైజేషన్ ఐడెంటిఫైస్, ఈ ఆపరేషనల్ సెగ్మెంటేషన్ ఆర్గనైజేషన్ ఎట్లా ఐడెంటిఫై చేస్తుంది అంటే ది ఆర్గనైజేషన్ ఐడెంటిఫైస్ బేస్డ్ ఆన్ ద, మెయిన్లీ బేస్డ్ ఆన్ ద రిస్క్, వచ్చే రిస్క్ తెలుసు కదా, రిస్క్, ప్రాఫిట్ ఆర్ లాస్ రిలేటెడ్ టు ద బిజినెస్. మెయిన్లీ రిస్క్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ వాళ్ళకి ఎట్లా వస్తుంది దాని ప్రకారంగా వీళ్ళు ఈ సెగ్మెంటేషన్కి వెళ్తారనమాట. ఓకేనా? అయితే ద ఇన్ఫర్మేషన్ కన్సిస్ట్ ఆఫ్, ఈ ఆపరేటింగ్ సెగ్మెంటేషన్, ఈ దీంట్లో ఇన్ఫర్మేషన్ ఏముంటుంది అంటే కనుక, ఒకటి పాస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ బిజినెస్. బిజినెస్ ఇంతకుముందు ఎట్లా పర్ఫామ్ చేసింది, పాస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ బిజినెస్, అండ్ రిటర్న్స్, అండ్ ఎంత వచ్చింది మనకు, ఎంత పర్ఫార్మెన్స్ ఎట్లుంది, మనకి రిటర్న్స్ ఎట్లా ఉన్నాయి దాని ప్రకారంగా. ఇంకా జడ్జ్మెంట్ ఆఫ్ బిజినెస్ అంటే ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, అది జడ్జ్మెంట్ అంటాము. ఈ మూడింటి ప్రకారంగా సెగ్మెంటేషన్, ఆపరేటింగ్ సెగ్మెంటేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా? పాస్ట్ పర్ఫార్మెన్స్, కంపెనీకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా, అండ్ జడ్జ్మెంట్ ఆఫ్ బిజినెస్. గుర్తుంటుంది కదా. ఇప్పుడు చూద్దాం ఆబ్జెక్టివ్స్ ఏంటి. మెయిన్ ఆబ్జెక్టివ్స్ 2 ఉన్నాయండి ఆబ్జెక్టివ్స్. ఒకటి ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏంటంటే, ఈ 108 ఎందుకు పెట్టారు అంటే దాని ఆబ్జెక్టివ్ ఫస్ట్ వన్, టు ప్రొవైడ్ ద యూజర్స్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ టైప్ ఆఫ్ బిజినెస్. ఎవరైతే దీన్ని వాడతారో వాళ్ళకి కొంచెం బిజినెస్ గురించి ఒక నాలెడ్జ్ ఇవ్వడం కోసము. టు ప్రొవైడ్ ద యూజర్స్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ టైప్ ఆఫ్ బిజినెస్ అండ్ ఫ్యాక్టర్స్ రిలేటెడ్ టు జియోగ్రాఫికల్ లొకేషన్. దేని ప్రకారం ఈ జియోగ్రాఫికల్ లొకేషన్స్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది అనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే మెయిన్గా వాళ్ళకి ఇవ్వడం కోసం మనం 108 ఆపరేటింగ్ సెగ్మెంటేషన్. ఇది పాయింట్ నెంబర్ 1, మెయిన్ ఆబ్జెక్ట్. సెకండ్ ఆబ్జెక్ట్ ఏంటి, టు మేడ్ అవైలబుల్ సెగ్మెంటేషన్ ఇన్ఫర్మేషన్ టు ద యూజర్స్ ఫ్రమ్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ ఇన్ఫర్మేషన్, ఈ సెగ్మెంటేషన్ ఇన్ఫర్మేషన్ మెయిన్గా మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, మేనేజ్మెంట్ కూడా అవసరం అవుతుంది కదా, వాళ్ళకి అవసరమయ్యేటట్టు కూడా మనం ప్రిపేర్ చేయడమే సెకండ్ ఉద్దేశం. ఈ 2 మెయిన్ ఆబ్జెక్టివ్స్. ఓకేనా? తర్వాత ఎట్లా ఐడెంటిఫై చేస్తాము, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆపరేటింగ్ సెగ్మెంటేషన్. ఈ ఆపరేటింగ్ సెగ్మెంట్స్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే మెయిన్గా 4 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇట్ మస్ట్ బి అకార్డింగ్ టు ద డెఫినేషన్ స్పెసిఫైడ్ బై ద ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ 108.
డెఫినేషన్ ఏదైతే ఇచ్చారో వాళ్ళు ఆపరేటింగ్ సెగ్మెంటేషన్ అంటే ఆ డెఫినేషన్ని ఫాలో అవ్వాలి. ఇది ఫస్ట్. తర్వాత ఇట్ మస్ట్ బి అట్లీస్ట్ 10% ఆర్ మోర్ ఆఫ్. ఈ దీంట్లో ఏంటంటే ఈ ఆపరేటింగ్ సెగ్మెంటేషన్ చేయడానికి ఆ సెగ్మెంటేషన్కి కనీసం ఒక 10% అన్న ఉండాలి. ఇట్ మస్ట్ హ్యావ్ 10% ఆర్ మోర్. 10% లేదా అంతకంటే ఎక్కువ. ఏంటి ఆ 10%? ఈ 3 పాయింట్లు డిస్కస్ చేద్దాం. 10% ఏంటి అంటే, ఫస్ట్ది ఇన్కమ్ జనరేటెడ్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఆఫ్ టోటల్ సెగ్మెంట్స్. వాళ్ళకి వస్తుంది కదా ఇన్కమ్, ఆ సెగ్మెంట్ వాళ్ళకి ఎంతైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ టోటల్ ఇన్కమ్లో అట్లీస్ట్ 10% ఉండాలి. ఇన్కమ్ 10% ఉండాలి. లేదా ప్రాఫిట్ అండ్ లాస్ ఫ్రమ్ టోటల్ సెగ్మెంట్స్, అన్ని సెగ్మెంట్స్ అంతా కలిపి అట్లీస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆఫ్ 10% అన్న కనీసం ఉండాలి, లేదా దానికంటే ఎక్కువ ఉండాలి. లేదా అసెట్స్ ఆఫ్ ఆల్ ఆపరేటింగ్ సెగ్మెంట్స్ మనం ఐడెంటిఫై చేసాం కదా, ఆ అసెట్స్ ఎంత ఉండాలి? కనీసం 10% లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. అప్పుడే సెగ్మెంటేషన్ ఇస్ పాసిబుల్. ఇట్లా మనం 10% ఆర్ మోర్ ఆఫ్ ఇన్కమ్ అయినా ఉండాలి, ప్రాఫిట్ ఆర్ లాస్ అనే ఉండాలి, లేదా అసెట్స్ అనే ఉండాలి. ఎనీ ఆఫ్ దిస్. ఇది ఒక మెథడ్ ఆఫ్ మేకింగ్ ద సెగ్మెంటేషన్ ఆఫ్ ది ఆపరేటింగ్. ఇంకా మూడవది చూడండి, ఇట్ ఈస్ మ్యాండేటరీ టు రిపోర్ట్ అట్లీస్ట్ 75% ఆఫ్ ఎక్స్టర్నల్ ఇన్కమ్ ఆఫ్ బిజినెస్. వీళ్ళకి వచ్చే ఎక్స్టర్నల్ ఇన్కమ్ ఎంతైతే ఉందో కంపెనీ అంటే బయట యాక్టివిటీస్ నుంచి వస్తుందో దాంట్లో కనీసం 75% దే షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు ఎక్స్ప్రెస్ ఇట్. అది ఇట్ ఈస్ మ్యాండేటరీ టు రిపోర్ట్. వాళ్ళు రిపోర్ట్ చేయాలి ఎంత, అట్లీస్ట్ వాళ్ళకి వచ్చిన దాంట్లో 75% అన్న వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలిగి ఉండాలి. ఇంకొకటి, ఇఫ్ ఇట్ డస్ నాట్ మీట్ ద క్రైటీరియా 75%, ఈ 75% ఈ క్రైటీరియా ఉంది కదా, దీన్ని ఫాలో అవ్వలేకపోతే కనుక అదే అంటున్నాం ఇప్పుడు. ఇఫ్ ఇట్ డస్ నాట్ మీట్ ద క్రైటీరియా 75%, దెన్ ఎక్స్ట్రా 10% సెగ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు యాడ్ ఎక్స్టర్నల్ ఇన్కమ్. ఎక్స్ట్రా 10% యాడ్ చేసుకొని ఇన్కమ్ చూపించమని అంటున్నారు. ఓకేనా? ఇట్లా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఆపరేటింగ్ సెగ్మెంటేషన్. ఎట్లా ఆపరేటింగ్ సెగ్మెంట్ చేస్తామంటే ఈ క్రైటీరియా ఫాలో అవ్వాలి. అట్లాగే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనము ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ దేని గురించి మాట్లాడుతున్నా కానీ కొన్ని డిస్క్లోజర్స్ ఉంటాయి, అంటే కొన్ని పాయింట్స్ మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. వాటిని మనం డిస్క్లోజర్స్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటాం. దీంట్లో 108లో డిస్క్లోజర్స్ ఏమున్నాయి అంటే కనుక మెయిన్గా 4 పాయింట్స్ ఉన్నాయి. డిస్క్లోజర్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ఆపరేటింగ్ సెగ్మెంట్స్. దీంట్లో ఫస్ట్ పాయింట్ బేసిక్ ప్రిన్సిపల్స్. వెరీ ఈజీ టు రిమెంబర్ అండి. 4 పాయింట్లు. ఫస్ట్ది బేసిక్ ఇన్ఫర్మేషన్. బేసిక్ ఇన్ఫర్మేషన్లు ఏముండాలి అంటే కనుక, ఒకటి ద నేచర్ ఆఫ్ ద బిజినెస్, ఎట్లాంటి బిజినెస్ చేస్తున్నారు, నేచర్ ఆఫ్ బిజినెస్ అండ్ ద టైప్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, కంపెనీ యొక్క ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంటుంది, ఈ 2 మనకు కామన్గా తెలుసు. అదే కాకుండా ద ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు సెగ్మెంటెడ్, ఎలాంటి ఇన్ఫర్మేషను, ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ బ్యాలెన్స్ షీట్, ఈ రెండింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అదే కాకుండా ది ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు రీకన్సిలియేషన్ ఆఫ్ అమౌంట్ ఇన్ బ్యాలెన్స్ షీట్. రీకన్సిలియేషన్ అమౌంట్ ఇన్ బ్యాలెన్స్ షీట్ అంటే జనరల్గా బ్యాలెన్స్ షీట్ చేస్తాం కదా, చేసినాక కొంత ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ అటు ఇటు వస్తుంది, అప్పుడు మనం వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం. దాన్ని మనం రీకన్సిలియేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అంటాము. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ఇస్తున్నాము, కాకుండా రీకన్సిలియేషన్ అమౌంట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అది కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఇవి బేసిక్ ప్రిన్సిపల్స్ అంటాము. బేసిక్ ప్రిన్సిపల్స్, నేచర్ ఆఫ్ బిజినెస్, ఎన్వైర్న్మెంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ బ్యాలెన్స్ షీట్, ఇక్కడ రీకన్సిలియేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. గుర్తుంటుంది కదా ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్లోకి వస్తే ప్రాఫిట్ ఆర్ లాస్ ఇన్ఫర్మేషన్. ప్రాఫిట్ ఆర్ లాస్ ఇన్ఫర్మేషన్, కంపెనీకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా, వీటి గురించి మనం కొంచెం డిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. లైక్ రెవెన్యూ, ఎంత ఇన్కమ్ వచ్చింది. సింప్లీ ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఎవరైనా చెప్తారు, దీనికి సంబంధించి రెవెన్యూ, వీళ్ళకి ఎంత ఇన్కమ్ వచ్చింది, రెవెన్యూ ఎంత వచ్చింది, ఇంట్రెస్ట్ ఎంత ఉంది, ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి, డెప్రిసియేషన్ ఎంత ఉంది, అమార్టైజేషన్ అంటే కంపెనీ యొక్క అసెట్స్ తగ్గించడం కానీ పెంచడం కానీ అటు ఇటు చేస్తాం కదా, అది అమార్టైజేషన్. అండ్ ఇన్కమ్ ట్యాక్స్, ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనము ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ ఇన్ఫర్మేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరికి ఇస్తాము అంటే కనుక గుర్తుపెట్టుకోండి, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్కి మనం సబ్మిట్ చేయాలి ఇదంతా. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఇతన్ని మనం షార్ట్ ఫామ్లో సిఓఓ అంటాం. సిఓఓ ఇతనికి ప్రాఫిట్ అండ్ లాస్ గురించి సంబంధించిన ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయాలి. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ ఇన్ఫర్మేషన్. తర్వాత అసెట్స్ ఇన్ఫర్మేషన్ అంటున్నాము. అసెట్స్ ఇన్ఫర్మేషన్ ఏముంది,
ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి అసోసియేట్స్ అండ్ జాయింట్ వెంచర్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ బిజినెస్. ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ ఎవరెవరు చేశారు? అసోసియేట్స్ వాళ్ళు. జాయింట్ వెంచర్స్ ఒక 2, 3, 10 మంది, ఎంతమంది కలిపి అంతమంది కలిపి చేస్తారు కదా ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్ఫర్మేషన్ ఈ అసెట్స్ ఇన్ఫర్మేషన్లో ముందుగా పెట్టుకోవాలి. మళ్ళీ చూడండి, అసోసియేట్స్ అండ్ జాయింట్ వెంచర్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ బిజినెస్. ఇక రెండవ పాయింట్ ఏమంటున్నాము? ద నాన్ కరెంట్ అసెట్స్ బ్రాట్ ఇన్ బిజినెస్. నాన్ కరెంట్ అసెట్స్ కూడా పట్టుకొచ్చాం కదా బిజినెస్లోకి. ఏంటవి? వాటి గురించి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ నాన్ కరెంట్ అసెట్స్. ఈ రెండు మనము అసెట్స్ ఇన్ఫర్మేషన్లో చూపించుకోవాలి. వీ హ్యావ్ టు డిస్క్లోజ్ ఇట్. ఇది కూడా సిఓఓ అంటే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపల్ 4 పాయింట్లు. నేచర్, టైప్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఇక్కడ రికాన్సిలేషన్ బ్యాలెన్స్ షీట్. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ ఇన్ఫర్మేషన్, ఇది అసెట్స్ ఇన్ఫర్మేషన్, ఈ 2. తర్వాత అదర్ ఇన్ఫర్మేషన్ అంటే, అదర్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ 3 కాకుండా ఇంకేమున్నాయంటే ఇక్కడ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ద జియోగ్రాఫికల్ లొకేషన్ అండ్ ఎన్వైర్న్మెంట్. వెరీ ఈజీ. జియోగ్రాఫికల్ లొకేషన్ ఏంటి, ఎక్కడ, దేన్ని బట్టి మనము సెగ్మెంట్ చేసాము. జియోగ్రాఫికల్ లొకేషన్ అండ్ ఎన్వైర్న్మెంట్. ఓకే. ఇంకొకటి ద క్లాస్ ఆఫ్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. ఆ ప్రోడక్ట్ గురించి డిస్క్రైబ్ చేయాలి. ఏం ప్రోడక్ట్ అది? మనం సెగ్మెంటేషన్ చేసినప్పుడు ఏ ప్రోడక్ట్ అది? ఎలక్ట్రానిక్ గుడ్సా, లేకపోతే ఇంకా వేరేది ఏదన్నా లైక్ సోప్స్, పేస్ట్, లేకపోతే ఇంకేదన్నా ఐటమ్స్ గురించి సంబంధించిందా? ఆ ప్రోడక్ట్ గురించి డిస్క్రైబ్ చేయాలా? సర్వీస్, వాట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ యూ ఆర్ ప్రొవైడింగ్. సో ఈ 2 అదర్ ఇన్ఫర్మేషన్లోకి వస్తాయి కదా. స్క్రీన్ షాట్ తీసుకోండి, తర్వాత మీకు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి చెప్తాను ఈజీగా. మెయిన్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. 108 అంటే ఏంటి? ఆపరేటింగ్ సెగ్మెంట్స్ గురించి. ఆపరేటింగ్ సెగ్మెంట్స్ అంటే ఏంటి? జియోగ్రఫికల్ ఛానల్ ప్రకారం, జియోగ్రఫికల్ మెథడ్ ప్రకారం దాన్ని మనం సెగ్మెంట్ చేయడం జరిగింది బిజినెస్ మొత్తాన్ని. ప్రాఫిట్ అండ్ లాస్, కంపెనీకి వచ్చే ఇన్కమ్, కంపెనీకి ఉన్న రిస్క్, దీని ప్రకారం మనము సెగ్మెంట్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్గా ఆబ్జెక్ట్స్ ఏంటి? 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ 2 ఆబ్జెక్ట్స్. తర్వాత ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఆపరేటింగ్ ఆర్ సెగ్మెంటేషన్. మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే 4 పాయింట్లు. తర్వాత డిస్క్లోజర్స్. ఏం డిస్క్లోజ్ చేస్తాము? 4 పాయింట్లు. బేసిక్ ప్రిన్సిపల్స్, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ గురించి, అండ్ అసెట్ ఇన్ఫర్మేషన్, అదర్ ఇన్ఫర్మేషన్. ఇవి పాయింట్ సెగ్మెంట్స్కి ఇట్లా గుర్తుపెట్టుకోండి. మెయిన్గా నీకు అండర్లైన్ చేశాను, నేచర్, టైప్ ఇట్లా అండర్లైన్ చేశాను. అట్లా గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ. ఏ సబ్జెక్ట్ అని ఇంతే అండి. నథింగ్ ఈజ్ టఫ్. ఒక్కటి మనం భయపడితే కనుక ఇంకెక్కువ భయం వేస్తుంది ఏ సబ్జెక్ట్ కింద. ఇది ఈజీ, ఓకే నేర్చుకోగలను, ఇట్లా గుర్తుపెట్టుకొని కొంచెం ముందుగానే ప్రిపరేషన్ మొదలెడితే ఈజీ. స్పెషలీ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ఇది. 1 డే బిఫోర్ ఎగ్జామ్ అస్సలు చదవకండి. ముందుగా ప్రిపేర్ అయ్యి 1 డే బిఫోర్ ఓన్లీ జస్ట్ రివైజ్ ఇట్. ఎందుకంటే మొత్తం కాన్సెప్ట్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. కొంచెం డిఫరెంట్ సబ్జెక్ట్ ఇది. మొత్తం ఒకటేసారి రాత్రి కూర్చుని పొద్దున కల్లా మనం బైహార్ట్ కొట్టేసి పొద్దున ఎగ్జామ్లో రాస్తామంటే కుదరదు. కొంచెం ఇది అర్థం చేసుకొని వెల్ ఇన్ అడ్వాన్స్ ప్రిపేర్ అవ్వండి. స్టే కనెక్టెడ్. ఈ వీడియోలన్నీ మీకోసమే. తప్పకుండా 10 మందికి షేర్ చేసుకోండి. అండ్ ప్లేలిస్ట్లో కూడా చెక్ చేసుకోండి. ఏం అవసరమో అవి వాడుకోండి. హ్యావ్ ఎ బ్రైట్ కెరియర్. గుడ్ లక్.